బిడ్డలారా చూడు, నా దేవుడి కార్యాలు చూడు. అంతమంది మేధావులు వెధవలైపోయారు చూడు. ఒక బాలుడు, ఒక యవనస్తుడు దెబ్బకి. బాల్య దినముల యందే సృష్టికర్తను కలుసుకున్న యవనస్తుడు అతడు. వేకువనే దేవుని వెతికి ఆయన్ని హత్తుకున్నవాడు అతడు. దేవుడే నా ప్రపంచం, దేవుడే నా లోకం, ఆయన సంతోషమే నా సంతోషం, ఆయన నయమైనా చేయలే. భూమి మీద బతకడానికి కావలసినటువంటి జ్ఞానం నా తండ్రి ఇస్తాడు, నాకు ఆయన చాలు. పుట్టించిన నన్ను ఎలా బతికించాలో తెలుసు, ఎలా హెచ్చించాలో తెలుసు, ఏ స్థితిలో నన్ను ఉంచాలో తెలుసు. నాకు అన్నిటికంటే ఆయన ముఖ్యం అని దేవుణ్ణి బాల్య దినముల యందే వేకువనే వెతికినోళ్ళు బిడ్డలారా. తమ్ముడా, ఇప్పటిదాకా వైఫల్యాల్లో ప్రయాణం చేసావా? చెల్లి, తమ్ముడు, తేడాపడ్డావా? డోంట్ వరీ. ఇదిగో నీ లైఫ్ ఇంకా అస్తమయం కాల, వేకువలోనే ఉన్నావు. ఇప్పుడు కలుసుకో దేవుణ్ణి. ఇక నుంచి కలుసుకో, ఇక నుంచి కలుసుకో. ఆయన నువ్వు, నువ్వు ఆయన. మన బంధము అనుబంధము. ఆగో ఆగో, నా పాట మీ పాట, నా పాట మీ పాట. ఎంతమంది పాడాలనుకుంటారు ఈ పాట? ఇదేంది? ఇక నుంచి మీరు అలా ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నేను చెప్తున్నానని కాసేపు? నేనైతే అండి, నాకు నిజంగా నా లైఫ్ అద్భుతం, దేవుని కృప, ధన్యుణ్ణి. ఎందుకు తెలుసా? నాకు కూడా వేకువలోనే దొరికాడు ఆయన. వేకువలో దొరికాడు, అంతా 20 ఏళ్ల లోపు దొరికాడు. అది ఎంత అద్భుతమో. ఇంకా మేజర్ను కూడా కాకముందే చిక్కాడు నాకు, మైనరు. ధన్యుండే. ఇక అప్పటి నుంచి ఇక డ్యూయట్ ఫిక్స్ అయిపోయాను నేను. యేసయ్య నాకు ఎప్పుడు పరిచయం అయ్యాడో, ఆయనను గురించి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇంక అప్పుడు ఫిక్స్ అయిపోయాను. అన్నిటికంటే, అందరికంటే ఉత్తమమైన వాడు, ఉన్నతమైన వాడు, శాశ్వతమైన వాడు, అక్షయమైన వాడు, ఎప్పటికీ నాకు తోడుండేవాడు, నమ్మకమైన వాడు, వంచన చేయని వాడు, మోసం చేయని వాడు, మరచిపోని వాడు, కొండంత బలమున్నవాడు, కొండలను సైతం నిర్మించిన వాడు, హల్లెలూయా, అన్నిటికీ చాలినవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బలం ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, సిరి ఉన్నవాడు, శ్రీమంతుడైన వాడు, తెలివి ఉన్నవాడు, తెలివి తక్కువ వాళ్ళకు కూడా తెలివి ఇవ్వగలిగిన జ్ఞానం ఉన్నవాడు, పిచ్చోళ్ళను మేధావులుగా చేయగలవాడు, స్వస్థత ఉన్నవాడు, బలం ఉన్నవాడు, జీవం ఉన్నవాడు, ఆరోగ్యం ఉన్నవాడు, ఆరోగ్యం ఇయ్యగలవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, ఇప్పుడు నాతో కూడా ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నేను మర్చిపోయినా నన్ను మర్చిపోనివాడు, నేను చేయి విడిచినా నన్ను చేయి విడవని వాడు నాకు దొరికాడు. హల్లెలూయా. నేనేదో గాలిని కొట్టినట్టు మాట్లాడట్లేదు, ఏదో ఆధారం లేని వాటిని ఆధారం చేసుకొని మాట్లాడట్లా. నిజమైన వాడిని కనుగొన్నందున ధన్యుణ్ణని మాట్లాడుతున్నాను. ఆ రిజల్ట్ కూడా నేను పొంది మాట్లాడుతున్నా. యా, లేకపోతే 20 సంవత్సరాల లైఫ్ అంటే 20-21 అంటే వాడి ఆలోచనలు ఎట్టంటే ఊహించండి. అస్సలు వాడికి లోకం పట్టిద్దా? పట్టదు. కానీ ఆ దశలో దేవుడు నన్ను కనుగొని మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఇక ఆయన తర్వాత ఏదైనా అంతా ఆయనే కనపడ్డాడు. అప్పుడు ఇక డ్యూయట్ పాడుకోవడానికి ఫిక్స్ అయిపోయి. ఏం డ్యూయట్ అది? ఇప్పుడు పాడండి. మీరు ఎవరు అలా ఫిక్స్ అయ్యారు? పాడండి. ఊరు పాడుతున్నారా? ఆహా. కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, ఫ్రెండ్ లేదు, సెల్లు లేదు, గిల్లు లేదు, ఏం లేదు. ఆయన నేను. హల్లెలూయా. ఆయన చెప్పమ్మా గట్టిగా. ఎంత అద్భుతంగా చెప్పాలా? ఆయనను ఎవరో అన్నారు, చూస్తారేంది మీరు? అట్ట చూస్తారేంది? ఆయన ఫిక్స్ అయ్యారా? వేకునే వెతుకుతారా? సరుకు అయిపోయినాక వెతుకుతారా? అస్తమయంలో వెతుకుతారా? వేకునే వెతుకుతారా? మధ్యాహ్నం వెతుకుతారా? సాయంత్రం వెతుకుతారా?
ఇప్పుడు వేకువలో ఉన్నోళ్ళు వేకునే వెతుకుతారు, మరి ఇప్పటికే 30 వచ్చిన వాళ్ళు ఏం వెతుకుతారు? మధ్యాహ్నంలోకి వచ్చారు మరి. అవునా? నేను చెబుతున్నా, మీకు కూడా చెప్తున్నా బిడ్డ, సరే వేకునేతలు మధ్యాహ్నం అప్పుడన్నా వెతుకు. మధ్యాహ్న కాలం సూర్యుని వల్ల నీ మీద ప్రకాశిస్తాడు ఆయన. కాకపోతే కొంత టైం పోగొట్టుకున్నావు. వేకున వెతికిన కూడా అంత బెనిఫిట్ అయితే ఉండదు. వేకునే అంటే బాల్య దినముల యందే దేవునికి కనెక్ట్ అయిన వాడికి ఉన్నంత అనుకూలత నీకు ఉండదు. ఎందుకంటే బాల్య దినాల నుంచి దేవునికి కనెక్ట్ అయినోడు కాస్త కూస్త బాగా ఎరుగుంటాడు ఆయన్ని. తండ్రి వేలు పట్టుకుని నడిపించబడతారు కదా, కొంతమంది ఆ తండ్రి వేలు పట్టుకుని నడుస్తారు. అట్లా నడిచిన వాడే దావీదు, అట్లా నడిచిన వాడే ఇర్మియా, అట్లా నడిచిన వాడే సమూయేలు, అట్లా నడిచిన వాడే యోసేపు, అట్లా నడిచినదే ఎస్తేరు, అట్లా నడిచినదే మరియా. నీకు దొరకలేదు అవకాశం, సరే బాల్య దినాలు దాటి యవన ప్రాయానికి వచ్చావు, కనీసం ఇప్పుడన్నా నువ్వు కనెక్ట్ అవ్వు. అది కూడా దాటి వచ్చావా? మధ్యాహ్నం దాటి సాయంత్రానికి వచ్చావా అంటే ఇక 40 దాటుతున్నావా? కనీసం ఈ దశలోనన్నా కాస్త దేవుణ్ణి కనెక్ట్ అవ్వు. అది కూడా దాటి 60కి వచ్చావా? ఇక రాత్రికి వెళ్ళిపోయావా? డోంట్ వరీ, ఆ దశ కూడా నిన్ను కనికరించగలడు ఆయన. తోట యజమానుడు కూలోళ్ళని పిలిచాడు కదా, పొద్దున్నే పోయాడు, 6ంటికి పిలిచాడు, తర్వాత 12ంటికి పిలిచాడు, 3ంటికి పిలిచాడు, 5ంటికి కూడా పిలిచాడు. ఇంకో గంటలో 6 అయింది, పని వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఒకళ్ళేమో 6ంటికి, ఒకరేమో 12ంటికి, ఒకరేమో 3ంటికి, ఒకరేమో 5ంటికి. అందరికీ జీతం ఇచ్చాడా లేదా? అందరికి జీతం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? తేడాగా ఇచ్చాడా, సమానంగా ఇచ్చాడా? సో జీవిత ఆరంభంలో నుంచి కష్టపడ్డ వాడికి అదే జీతం, చివరి గంటలో వచ్చి కష్టపడ్డ మనిషికి కూడా అదే జీతం. ఇప్పుడు కొంతమందికి మనసులో ఆనందంగా ఉంటుంది, అబ్బా చివరిలో కూడా నాకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు ప్రభువా, హల్లెలూయా. కానీ ఒక చిన్న వ్యత్యాసం చెప్తా. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాయితీగా కష్టపడి పనిచేసిన వాడికి ఆ కూలి తీసుకునేటప్పుడు, యజమాని వైపు తీసుకునేటప్పుడు పని చేసిన వాడికి ఒక తృప్తి ఉంటుంది. నేను కష్టపడ్డాను, యజమాని నాకు ఇస్తున్నాడు, పాప ఆయన ఇచ్చేదానికి నేను న్యాయం చేయగలిగానని. కానీ సాయంత్రం వచ్చి 1 గంట చేసి కూలి తీసుకునేవాళ్ళు యజమానికి వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించేది? పాపం ఆయన ప్రేమను బట్టి ఏదో ఇస్తున్నాడు కానీ వాస్తవానికి నేను చేయలేదుగా. వీళ్ళందరూ యథార్థంగా చేశారు, పొందారు, కానీ నేను చేయలేదుగా. ఇప్పుడు నేను ఏదన్నా పొందానంటే అది ఆయన దయను బట్టి దొరికిందే, కానీ నీకు ఇందులో నా కష్టమేముంది అని అన్సాటిస్ఫాక్షన్ మిగిలిద్ది. ఏమైనా అర్థమైందా? అనే ఒక అసంతృప్తి మిగిలిద్ది. ఆయనైతే ఇస్తాడు, ఆయనే కేటాయించాడు, ఇస్తాడు. నువ్వు కూడా కష్టపడ్డావు, ముసలితనంలో ఏం కష్టపడ్డానులే ప్రభు అంటే అదే తృప్తి చెందాలే నాకు, ఎందుకు నువ్వు చేసావులే, అట్లా ఫీల్ అవ్వకు, ఇదిగో అంటాడు. ఆయన ఇస్తాడు, కానీ తీసుకునే వాడికి తృప్తి ఉండదు. మీరు చెప్పండి, నీకు తృప్తిగా తీసుకోగలవా? కొంతమంది అయితే ఎట్టుంటారు తెలుసా, అసలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి కూడా చేసిన పనిని అంచనా వేసుకుంటాడు. ఈరోజు నేను చేసిన పని నా కూలికి సరిపోయిందా అని. సరిపోలేదనుకో బాధపడి డబ్బులు రేపు ఇద్దరు కానిలేండి అని పోతాడు. మంచి మనస్సాక్షి ఉన్నాడు, డబ్బులు రేపు ఇద్దరు కానిలేండి పోతాడు. ఎందుకో తెలుసా? తీసుకోబుద్ధి కాదు. పాపం ఆయన నమ్మి నాకు పని అప్పు చెప్పాడు, నేను రోజంతా చేసినా కూడా సగం కూలికి చేయలా, రేపన్నా కొంచెం పెందలాడొచ్చి దీనికి ఈ తరుగు భర్తీ చేసి లెవెల్ చేసి 2 కూలు రేపు తీసుకుంటా, ఎందుకు పనికి న్యాయం చేసి తీసుకుంటాననే మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొంచెం పని చేసి పైసలు తీసుకోవాలంటే మంచి మనస్సాక్షి వాడికి బాధ కలిగింది. ఇచ్చే యజమానుడు నమ్మి ఇస్తాడు, కానీ తీసుకునేవాడు అసంతృప్తి ఫీల్ అవుతాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి సమయం అంతా పోగొట్టుకొని, మన శాలేమన్నా చెప్పాడులే, సరికంతా అయిపోయిన తర్వాత చేసినా అదే కూల్ అంటలే.
ఓ ఫస్ట్ నుంచి కొట్టుకున్న వాళ్ళకి అదే కూలే, చివర్లో వచ్చి ఊరక అట్లా మనం అట్లా అన్నా కూడా అదే కూలి అంటలే, అందరికీ సమానమైన అంటలే. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డవాడు పొందినప్పుడు తృప్తి ఉంటుంది, ఇచ్చినోడికి తృప్తి ఉంటుంది, పొందినోడికి తృప్తి ఉంటుంది. సాయంత్రం అంటే చివరి ఘట్టంలో వచ్చేదో కాస్త తిప్పలు పడి బహుమానం తీసుకునేటప్పుడు ఇచ్చేవాడికి ఏ ఫీలింగ్ ఉండదులే, కానీ పొందే నీకు ఫీలింగ్ ఉంటుంది కనుక ఇక టైం పోనీయొద్దు అని చెబుతున్నాను. అంతేగాని సరే అట్టయితే ఇంకేం చేస్తాంలే అంటే ఇంకా ఇక మొత్తానికి దరిద్రం అనమాట అది. కాబట్టి ఇప్పుడన్నా అర్థమైంది నేను చెప్పింది. ఇక పోనీయొద్దు టైం. అలా అనుకున్నారు నా బిడ్డలో చాలామంది మీలో కూర్చున్నారు, అలా అనుకున్నారు. ఇప్పటికే అన్నని కలవక మునుపు చాలా టైం పోయింది, అన్నని కలుసుకున్న తర్వాత కర్తవ్యం అర్థమైంది, దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడని ఏదో నాకు దేవుడి చిన్న కృపలో కొంతమంది అర్థం చేసుకొని ఈ ఘనత ఆయనకి, నాకు కాదు మళ్ళీ. ఎందుకంటే ఇది తోలు బొమ్మ, ఈ బొమ్మను వాడుకుంది ఆయన. కాబట్టి ఆ మాటలు విని కర్తవ్యం తెలుసుకొని చూశారు కదా ఎంత కష్టపడ్డారో. వారం వారం ఎన్ని బాధలు పడుతున్నారు చూస్తున్నారుగా. ఎందుకనుకున్నా వారు బాల్య దినముల యందు యవన దినముల యందు దేవుణ్ణి కలుసుకున్నారు. కొంతమంది మధ్యాహ్నం వేళ, కొంతమంది సాయంత్రం, అంటే కొంతమంది 40-50 కలుసుకున్నారు తల్లులు, కొంతమంది తండ్రులు తల్లులు 60-70 ఏళ్ళు కూడా పరిచయం చేస్తున్నారు. చూశారు మీరు? తల నెరసిన తల్లులు కూడా ప్లేట్లు కడుగుతున్నారు, పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు. వాస్తవంగా పనులు చేయించుకోవాల్సిన వయసు అది, కానీ నీ ముందుకు ప్లేట్ తీసుకొచ్చి పెడుతుంది ఒక తల్లి. రాత్రికి చేరిందా తల్లి? గుర్తుపెట్టుకుని ఆయన. ఎందుకని? ఏం పొందగోరే? జీవితంలో చాలా భాగం ఒట్టిగా పాటు చేసుకున్నా, అశాశ్వతమైన వాటికి టైం వెచ్చించి జ్ఞానం ఆలోచన అంతా పాడు చేసుకున్నా. అయిపోయి చివరికి వచ్చాను. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆ పిలుపు అందుకోక మునిపే కొంతైనా ఆయన కోసం తృప్తిగా చేసి పిలుపు అందుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచనలోకి వచ్చారు తల్లులు. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఆయన ఎప్పుడు 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 వెతకాలట. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన్ని బాగా తెలుసుకోగలుగుతాం. జీవిత ఆరంభంలోనే దేవుడిని కానీ కలుసుకోగలిగితే బాగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను 20 ఏళ్ల ప్రాయంలో పట్టుబడ్డాను అనుకుందాం. మరో 20 దాటేసరికి మీకు చెప్పగలుగుతున్నాగా కొంత అనుభవం. ఏమండి? అవునా? ఏం అనుభవం నీ బంద అంటారా? లేదురయ్యా కొన్ని నేర్చుకున్నాం అంటారా? నేర్చుకున్నాం అంటే చేయొత్తండి, కొంచెం దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా. థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు పట్టబడితే మీకేం నేర్పుతా? నేను 20లో పట్టబడ్డాను కనుక మరో 20 దాటేసరికి మీకు నేర్పగలిగా. ఎందుకు? 20 ఏళ్ళు ఆయనతో నడిచాను కాబట్టి. తమ్ముడు, ఎవనుడా చిన్నోడా, ఇందానా 20లో పట్టబడ్డా, 20లో దేవుని కనెక్ట్ అయ్యా. మరో 20 దాటేసరికి 20 ఏళ్ల నడక అనుభవాలు ఈరోజు నీకు చెప్పగలుగుతున్నా. అదే నేను 20-40 పోగొట్టి 40లో పట్టబడితే నేను వచ్చి అడుగు కూర్చునేవాడిని. ఏడుంది ఆయన హల్లెలూయా అనగానే హల్లెలూయా అనుకుంటూ కూర్చునేవాడిని. ఏం చేసేవాడిని తెలియదుగా. ఇదండి ప్రాబ్లం. మనము ఆయనను పెందలకడనే తెలుసుకున్నందువల్ల, పెందలకడనే కలుసుకున్నందువల్ల, పెందలకడనే ఆయనను ఎరుగుట అనేది మొదలు పెట్టడం వల్ల మన టైం సఫలత, అంతేకాదు మనం ఆయనను గురించి బాగా తెలుసుకోగలం, సమీపంగా వెళ్ళగలం. అంతేకాదు ఆ దశలో మనం దేవుని కనెక్ట్ అయినప్పుడు భూమి మీద మనం తలపెట్టిన కార్యాలకు కూడా మంచి జ్ఞానం అబ్బుద్ది. భక్తుడు అనేవాడు తిక్కలోడు కాదు. భక్తుడు అనేవాడు మేధావి. సృష్టికర్తను కలుసుకొని సృష్టికర్త ధ్యాసలో ఉన్నోడు తిక్కలోడు కాదు, మేధావి. భూమి మీద ఉన్న మేధావులందరూ వాళ్ళ ఈ భూమి మీద జీవితాలకు సంబంధించి వెతుక్కుంటే భక్తుడు అనేవాడు దేవుణ్ణి వెతికినటువంటి వాడు ఇక్కడ ఉండగానే అక్కడికి వేసాడు ప్లాను. మరి ఎవరు తిక్కలోళ్ళు? ఎవరు మేధావులు? ఇక్కడున్న 70, 60, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితాన్ని గురించి తిప్పలబడేవాడు మేధావా? ఈ జీవితంలో ఉండగానే శాశ్వతత్వాన్ని గురించి ప్లాన్ వేసిన వాడు మేధావా? ఎవరు సోదరుళ్ళు, ఎవరు మంచోళ్ళు మీరు చెప్పండి. ఇక్కడ ఉండగానే అక్కడికి వేశాడు చూడు.
రేపు ఆత్మరక్షణ గురించి ఆలోచించాడు చూడు, నిత్యత్వంలో జీవితాన్ని గురించి ఆలోచించాడు. అది తెలివి. ఈ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే. ఒడిశాల విసిరి వెంట్రుకను గట్టి విసరండ్రా అంటే 600 మంది ఉన్నారంట సౌలు రాజు సైన్యంలో. ఒడిశాలో రాయబెట్టి గిరా 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 తిప్పి విసిరితే వెంట్రుక దిగిపోయింది. అంత గురి కలిగిన వాళ్ళు. కానీ ఒక్కడు పోలా గొలియాత్ మీదకి. ఎందుకు? ఆ ఐడియా రాలా. ఒడిశాలను ఉపయోగించి వాడిని ఇట్లా కూలగొట్టొచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాలా. వాళ్ళు ఏ కాడికి వాడేది ఇంత పొడుగున్నాడని చూస్తున్నారు. స్తోత్రం. ఇంత పొడుగున్నాడు మనిషి అయ్యి రాక్షసుడు ఇడేంది ఎత్తున్నట్టేందిరా. అసలు అయినా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు. ఇప్పుడు మన కత్తి ఉండి ఏం లాభం, ఈటుండి ఏం లాభం, బాణం ఉండి ఏం లాభం, ఏది ఉండి ఏం లాభం? ఎడగొట్టాలా? అంత పెద్ద డాల్ ఉంది, బగారు డేషా మీద ప్లేట్ లాగా. అరే మనం ఈటీసినా సరే వాడు ఊరక అంచు అడ్డం పెట్టినా సరే అది పడిపోద్ది. డాలు, పెద్ద డాలు, చక్రం పెద్ద డాలు. అంత పెద్ద ఈట, అంత పెద్ద డాలు, అంత పొడవు మనిషి, నిలువున కవచాలు. అబ్బా కష్టమండి. మేధావులు. కానీ వేకువనే వెతికేవాడు వచ్చాడు ఆడికి. ఎవరిని వెతికేవాడు? దావీదు. చూశాడు వీళ్ళు కత్తులు ఈటలు బెళ్ళాలు తీసుకున్నారు, వాడేమో అన్ని పైనుంచి కింద కవచాలు వేసుకున్నాడు. సో వాడిని ఎదుర్కోవటం కష్టం. నేను ఎట్లా వీడిని ఎదుర్కోవచ్చు? దేవా, తళుక్కను మెరిసింది మెరుపు. స్తోత్రం. దావీదు, వాడి చేతిలో డాల్ ఉందా? లేదు ప్రభా, పక్కోడి చేతిలో ఉంది. డాల్ పక్కోడి చేతిలో ఉంది. మరి డాల్ పక్కోడి చేతిలో ఉన్నప్పుడు వాడిని కొట్టొచ్చుగా? అవును కదా, కొట్టొచ్చుగా. దేంతో కొట్టాలి? ఈట తీసుకొని కొట్టొచ్చుగా. పిచ్చోడా, నువ్వు ఈట తీసుకుంటే వాడు డాల్ తీసుకుంటాడు. అప్పటిదాకా పక్కోడి దగ్గర ఉంది డాలు. నువ్వు ఈట తీసుకున్నావు అనుకో, మరి ఈడేదో ఆయుధం ప్రయోగించబోతున్నాడు నా మీద, వెంటనే పక్కనోడి దగ్గర డాల్ తీసుకుంటాడు. డాల్ ఇటు రాని పాయింటే ప్రభువా. మరి బాణం, నువ్వు బాణం తీసుకున్నావు, డాల్ తీసుకుంటాడు. కరెక్టే. కత్తి తీసుకున్నా కూడా డాల్ తీసుకుంటాడు కాడు. నేను కత్తి తీసుకొని పోయినా డాల్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏది తీసుకొని పోయినా వాడు కాపాడుకుంటాడు. డాల్ అడ్డం పెట్టి నన్ను వేసేస్తాడు. ఐడియా ఈ తండ్రి. స్తోత్రం. అందుకే వాడు ఆయుధాలు అనుకునేవేవి నువ్వు తీసుకెళ్ళకూడదు. వాడు నిన్ను తక్కువ అంచనా వేయాలి. అంతే, సింపుల్. వాడికి ముందుకు నువ్వు ఆర్భాటం వెళ్ళవా, పిల్ల చేష్టలుగా వెళ్ళు. వాడు నిన్ను చూసి నవ్వుకోవాలి. నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు వాడికి అర్థం కాకూడదు. ఎట్లా చేయాలి నాయన? దావీదు, నీ వద్ద ఏముంది? నా దగ్గర చేతి కర్ర ఉంది, రైట్. ఇంకా ఒడిసేలు ఉంది, రైట్. పో, నీ వద్ద ఉన్నదాన్నే తీసుకొని పో. ఒడిసేలతోనా? అవును, పో. మరి రాళ్ళు అక్కడ ఏరు, పో. అక్కడ పోయి ఆ ఏటిలో నూనె రాళ్ళు ఎరుకో. సూపర్. ఇప్పుడు నేను ఒడిసేలు తీసుకొని పోతే అది కత్తి కాదు, ఈట కాదు, బల్లెం కాదు, బరిస కాదు, బాణం కాదు. కాబట్టి ఇవేవి కావనుకున్నప్పుడు వాడు డాలు పట్టుకోడు. డాలు పట్టుకోకపోతే నేను వాడిని ఆడగొట్టాలి, ఆడగొట్టచ్చు. మరి అంతమంది ఉన్నారు కదండి, రాజు మొదలుకొని సైనికుల వరకు, ఆఖరికి దావీదు అన్నలు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కడికి కూడా ఐడియా రాలా. వాళ్ళు తిక్కలోళ్ళు కాదు. ఎట్లా పోతే వాడు ఎలా అలర్ట్ అవుతాడో వాళ్ళకి తెలుసు. అందుకే ఇశ్రాయేలుకు జై 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 అంటున్నారు. వాడు రాగానే ఇవాళ కూడా వస్తున్నాడు వీడు, రోజు వస్తున్నాడు వీడు, ఆగిపోతున్నారు. తన భక్తుడు, తన దాసుడు కాసేది గొర్రెలే, కానీ వెతికేది దేవుణ్ణి.
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, అయితే పాడుతును కానీ టైం అందుకని అర్థం చేసుకోండి. పాడాలని ఉంది కానీ మళ్ళీ మీకు ఇబ్బంది కలిగిద్ది, నడుము నొప్పులు అట్లా ఉంటాయి కదా, అందుకని. ఏమండి పాడాలా? పాడతాలే. చూడండి ఎట్లా మెరుపు లాంటి ఆలోచన ఎట్లా ఇచ్చాడు చూడండి. నిజంగా దావీదు అనుకున్నట్టే చేశాడు వాడు. కర్ర ఒడిసేల, కత్తి లేదు, ఈట లేదు, బడిసె లేదు, బాణం లేదు. కర్ర ఒడిసేల తీసుకుని వచ్చారు. ఎవడు వీడు? ఎరా మీ దగ్గర ఇంకా ఇంతకు మించి లేరా? ఈ పిల్లలు ఏది పిల్లలు కాకుండా మీరు రారా? మీరు మీ దగ్గర లేదా? గుండె లేదా? ఏంది వీటి సంగతి ఏంది? ఎరా కర్ర తీసుకొని వస్తున్నాయి, కుక్కను అనుకుని అంటారా? నువ్వు అలా అనుకోవాలనే నేను ఇలా వస్తున్నా. దేవునికి స్తోత్రం. కావాలంటే మీ ఇంటికి పోయి చదువుకోండి, అదే ఉంటుంది. కర్ర తీసుకొని వచ్చుచున్నావు, నేనేమన్నా కుక్కనా? నువ్వు అలా అనుకోవాలని నీకు గెటప్తో వస్తున్నా. ఐడియా నాది కాదు, అయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని భక్తి సాధన నిష్ఫలమా? ఎప్పుడు మెరిపించాలో అప్పుడు మెరిపిస్తాడు తల్లి. నీకు ఆలోచన ఆయన. నువ్వు కరెక్ట్గా చేసావంటే, సరిగ్గా దేవుని పాదాలు పట్టుకొని ఒక ప్రయత్నం చేసావంటే చుట్టూ చూసేవాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. ఇప్పటికే కొన్ని అనుభవాలు ఉన్నాయి, నీకున్నాయి ఆల్రెడీ. దేవుని బట్టి నువ్వు చేసిన కార్యాలు సక్సెస్ అయినప్పుడు కొంతమంది ఇలా అయిద్దని అసలు ఊహించలేదు మేమని నిన్ను గణపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందికి ఉంది అనుభవం అది? మళ్ళీ అంతసేటు ఫీట్లు చేసినోడికి అందదు అది. ఎందుకంది ఇది? ఆయనను ప్రేమించే వారికి ఇస్తాడు. ఒక మెరుపు. ఫరో దగ్గర చాలామంది మేధావులు ఉన్నారు, ఎవడోళ్ళగాల. యోసేపు పోయి ఇలా జరగబోతుంది సార్ అన్న, అంతే. మరి ఎట్లా వాటిని స్టాక్ చేయటం? 7 ఏళ్ళు ఎలా స్టాక్ చేయాలి వాటిని? భూగర్భంలో చలువ గదులను నిర్మింపజేశాడు యోసేపు. ఈజిప్ట్లో భూగర్భంలో ధాన్యమును నిల్వ ఉంచడానికి చలువ, అప్పట్లోనే ఏసీ గదులు ప్లాన్ చేశాడండి. ఏసీ మిషన్లు ఎక్కడ ఉన్నాయి? ఏసీ గ్యాసులు మిషన్లు ఏడున్నాయి? ఏం చేశాడు? భూగర్భంలో ఒక విధమైన రాతితో నిర్మాణం జరిగించాడు. చలువ రాయి ఉంటుంది చూడు. భూగర్భం మామూలుగానే కూలింగ్ ఉంటుంది ఒక స్థాయి వరకు. దానికి తోడు ఈ మెన్షన్ చేసి భూగర్భంలో బంకర్ల లాగా రెడీ చేశాడు మొత్తం. మీరు నెట్లో సెర్చ్ చేస్తే అవి మీకు దొరుకుతాయి, కనపడతాయి. యోసేపు ప్లాన్ అది. మరి ఈజిప్ట్లో చాలామంది మేధావులు ఎవడు చేయాల ఆ పని. ఈ మెరుపు ఎవరికి మెరిసింది? శుభ్రంగా అందులో భద్రం చేపించాడు. పండిన పంటంతా అదిగో మొత్తం అందులో నిల్వ పెట్టించాడు. పైన ప్యాక్, లోపల ధాన్యం చెడదిక చల్లగా ఉంటుంది లోపల. స్తోత్రం చెప్పు. 7 ఏళ్ళైనా సరే కదలది, ఫ్రెష్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఏంది ఆయన చేసేది? ఏంటిది అది? మరి అంతే కదండి, వాళ్ళే పెద్ద ఇంజనీర్లే ఏమన్నానా? వాళ్ళు కాదు కానీ వాళ్ళు హత్తుకున్నారు చూడు, పరమ ఇంజనీర్ ఆయన.
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. దేవుని పాదాల దగ్గర కూర్చుని నేను చేసేది అంతే చేస్తా. నేను హడావుడిగా పరిగెత్తి వస్త్రములు చెయ్యను. నేను హడావుడిగా పరిగెత్తిన వాళ్ళని చూసి అమ్మో 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 పోతున్నారు. నేనేమి ఎవరి దగ్గర? ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటా. ఏం చేయమంటావు? ఉండరా అంటాడు. వెళ్ళాల్సిన అవసరం అయితే వెళ్ళరా అంటాడు. చెప్పిందా కూర్చుంటా. ఏందని ఒక మెరుపు మెరిపిస్తాడు. ఆ మెరుపు మెరిసిందా కూర్చుంటా. మరి ఒట్టిగా పంపిడు. ఆయన దగ్గర పోయి కూర్చుంటే జ్ఞానం ఇచ్చి, వివేచననిచ్చి, తెలివినిచ్చి, ఐడియా ఇచ్చి పో అంటాడు. మరి ఏందనుకున్నా యేసయ్య అంటే ఇక అప్పటి నుంచి పొద్దున పోయి సాయంత్రం దాకా తిప్పలు పడ్డోళ్ళందరూ ఒక దారి అయిపోతారు. నువ్వు వెళ్తావు, నీదే ఓకే అయిపోయింది. అది జీవితానికి సంబంధించినటువంటి విషయాలైనా, ఆత్మకు సంబంధించిన విషయాలైనా మహామేధావి దేవుడు. ఆ మేధావితో అంటగాగమని చెబుతున్నా టోటల్గా నేను. అది సోదోళ్ళతో కాదు. ఎవరితో ఎవరితో? సోదోళ్ళతో, ఆ ఎర్రమందులతో, ఈ ఆఫ్ మైండ్ వాళ్ళతో కాదు. ఆ మేధావితో కూర్చోవయా, మేధావితో ఫ్రెండ్షిప్ చేయవయా, మేధావితో సహవాసం చేయమని చెబుతున్నాను నేను. అప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఏ స్టెప్ తీసుకోవాలో మెరుపు ఆయన మెరిపిస్తాడు. ఆ ఘట్టంలో నువ్వు చేసిన పని చూసినప్పుడు ఒక్కొక్కడికి మైండ్ వచ్చి అడుగుతారు సచ్చినట్టు, ఎట్లా నీకు ఐడియా వచ్చిందని. అదే ఆయన